నమస్తే అండి. మై నేమ్ ఇస్ బాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చాలామంది నాకు సదాశివపేట సరౌండింగ్స్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి నాకు మెసేజ్లు పెడుతుంటే అందరికీ నేను చెప్పగలుగుతున్నాను, కానీ కొంతమందికి నేను చెప్పలేకపోవడం వల్ల నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సదాశివపేట వైపు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఏంటంటే అక్కడ ల్యాండ్స్ రేట్లు కొంచెము తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే 2 కోట్లు, 1,50,00,000 అట్లా ఉండడం. ల్యాండ్ కొనే వాళ్ళకి కొంచెం హై రేట్ అవ్వచ్చు, కానీ పాతల కాలంలో ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ డెవలప్మెంట్కి ఇస్తున్నారు ప్రజెంటు. వాళ్ళు ఇవ్వడం వల్ల ఏంటంటే గజం 10,000, కొంచెం ఆరూరు కానివ్వండి, కొంచెం ఆరూరు కానివ్వండి, లేకపోతే కొంచెం ముందు కొంచెం సదాశివపేట నుంచి ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వరకు, అంటే జహీరాబాద్ ముంబై హైవేలో ఇప్పుడు అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వచ్చిందనమాట. ఇండస్ట్రీస్ కూడా సదాశివపేట, మన ముంబై సదాశివపేట సరౌండింగ్, సదాశివపేట నుంచి జహీరాబాద్ వెళ్ళే వరకు దగ్గర 400-500 కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో వాటి కూడా ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది. అట్లాగే ఇప్పుడు 18,000 ఎకరాలలో నిమ్స్ వస్తుందన్నమాట సదాశివపేట దగ్గరలో, నాల్కల్లు జరాసంగ మండలంలో. సో సదాశివపేట నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకి రైట్ తీసుకుంటే అక్కడ మనకు 18,000 ఎకరాల్లో నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన్ వస్తుంది. దాంట్లో ఫార్మా కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ కూడా దాంట్లో వస్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. తర్వాత ప్లాట్ కొనే వాళ్ళకి ఎవరైతే హెచ్ఐజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హెచ్ఐజీ హై ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు మనకు పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు కొంటున్నారు. సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు ఎల్ఐజీ, లో ఇన్కమ్, మిడిల్ ఎంఐజీ వాళ్ళు కొంటున్నారు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కొంటున్నారు. అక్కడ నుంచి సదాశివపేట నుంచి కొంచెం ముందుకు ఏంటంటే 9,000, 10,000, 8,000 ఇట్లా అటువైపు హైవే నుంచి ఒక 3-4 కిలోమీటర్లు కూడా లేఅవుట్ దొరుకుతుంది, 8,000, 9,000 గజము. సో ఫామ్ ల్యాండ్స్ కూడా కొంటున్నారు. ఫామ్ ప్లాట్లు కూడా పెద్ద ప్లాట్లు ఉంటే కొనండి, మినిమం 1 ఎకరము, 1/2 ఎకరం అట్లా కూడా కొనండి. చిన్న చిన్న ప్లాట్లు కొని అంటే మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్లు అయిపోతాయి అన్నమాట. సో అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సదాశివపేట దాటిన తర్వాత కూడా మీకు జహీరాబాద్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న లో ఇన్కమ్ గ్రూప్ అనమాట. రోజుకు 1,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, నెలకు ఒక 30,000, సంవత్సరానికి ఒక 3,60,000 సంపాదించుకునే వాళ్ళు 3 సంవత్సరాలు ఒక 10 లక్షలు సంపాదించుకుంటే అక్కడ సదాశివపేట దాటిన తర్వాత మనకు డిటిసిపి అప్రూవల్ బాగా దొరుకుతున్నాయి లేఅవుట్లు. హైవే నుంచి ఒక 1-1.5 కిలోమీటర్ లోపలికైనా మీకు 10 లక్షల్లో 12 లక్షల ప్లాట్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అప్రూవల్ లేఅవుట్లోనే డిటిసిపి అప్రూవల్ ఉందా లేదో చూసుకొని మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నమస్తే అండి, థ్యాంక్ యూ.